ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. దేవుని యందు భయం భక్తి ఉన్నవాళ్ళు, ఆయన నుండి ఆదరణ ఆప్యాయత పొందుకోవాలనుకునేవాళ్ళు రేయి మొదటి జామున లేచి, అంటే 3 గంటల నుండి 5 గంటల లోపుగా కనీసం 1 గంటన్నర, కనీసం గంట అయినా ఆయన సన్నిధిలో వేరే మాటలు మాట్లాడకుండా స్తుతులు చదివి 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అవి చదివిన తర్వాత ఆ రోజువారీ వాక్యాలు చదువుకోండి. ఈరోజు అనగా ఆగస్ట్ 22, 2025 ఫ్రైడే. ఈరోజు ఆగస్టు 22, 2025 సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకి. దేవుని వాగ్దానం సామెతలు 4వ అధ్యాయం 18వ వచనం. నీతి మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతి మార్గం, మనం ఏ మార్గంలో నడుస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. క్రైస్తవులంటూనే వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, ఇవాళ శుక్రవారం, రేపు అమావాస్య, రేపు ప్రయాణం చేయకూడదు, ఎన్నెన్నో అనుకుంటున్నారు. వద్దండి, దేవునిలో ఉండండి. వర్జాలు, తిథి నక్షత్రాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ ఫేక్ అన్నమాట. వాళ్ళెవరో పెట్టుకున్నారు ఉదర పోషణం పొట్ట తిప్పలకి. ప్రసంగి 12వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదవండి. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. మొన్న ఓ బిడ్డ అంటే అతను ఒక గృహస్థుడు, భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి తిండి తినాలి, సొసైటీలో మంచి మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ మంచి ఆలోచనలు ఉంది. కానీ సడన్గా అతనికి ఎప్పుడు అనారోగ్యం చూడటానికి ఆరోగ్యవంతుల్లా ఉంటాడు, కానీ ఎప్పుడు అనారోగ్యం వస్తుందో తెలియదు. అతని ఒక్కడినే దృష్టిలో పెట్టుకుని కాదండి, మొన్న విజయవాడకి బుడమేరు పొంగి పెద్ద వరదలు వచ్చింది. అది ఎవ్వరికీ ఊహకు అందల. అందుకే దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని ప్రసంగి 12వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. ఏమంటే మనసులో కూడా చదువుకోవచ్చండి, ప్రార్థన చేసుకోవచ్చు. మన దేవుడు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమమయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా.
జిగటగల ఊబిలో పడి ఉండగా, జర్దా కిళ్ళి, పాన్ పరాగ్, 24 గోవా, ఇలాగ ఏవో పేర్లతో పొగాకులు భయంకరమైన ఆరోగ్యాన్ని పాడు చేసేవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇక వైన్ లేదా బీరు, బ్రాందీ, సిగరెట్ల మీద ఉంటుంది పొగ త్రాగుట హానికరం అని. అన్నీ తెలిసి ఈ పాన్ పరాగ్, ఈ చాప్ కైని, ఈ 24 లేదా గోవా, ఈ డ్రింకింగ్, త్రాగుడు మానేయాలి అనే ఆలోచన కలిగిన వాడికి దుర్దినాలు సంభవిస్తాయి అనేది నమ్మడు. రేపు ఏం జరుగుద్దో మనకేంటికనే ఉన్నంతకాలం తినాలి, తాగాలి, సుఖించాలి అనే ఆలోచన మానుకోవాలి. ఇది ఏదో టైంపాస్కి నేను పెట్టట్లేదండి. ఈ మాటలు దేవుడే నా ద్వారా మీతో చెప్పించాడని తెలుసుకోండి. యెషయా 44వ అధ్యాయం 26వ వచనంలో, నేనే నా సేవకుని రూఢిపరచితిని, జిగటగల ఊబి నుండి పడి ఉండగా, నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటేను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నా మొహం బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన కాదండి. ఇది రివర్స్గా కూడా మీరు ఈ బిట్టుని అర్థం చేసుకోండి. నన్ను నీవు విడువదును యేసయ్యా, మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. అడ్డాలలో ఉన్నంత మట్టుకే బిడ్డలు, గెడ్డాలు వచ్చినప్పుడు ఎవరికి వారే, నేనే రాజు, నేనే మంత్రి, నాకు స్వతంత్రం ఉంది అనే రోజులు ఇవి. నిన్నటికి నిన్న ఒక పాస్టర్ గారు ఎక్కడో దూరంలో కాపురం ఉన్న తన కుమార్తెకి ఫోన్ చేసి మాటల సందర్భంలో, ఆమె ఫోన్ చేస్తే, అమ్మ నాది మామూలే, మామూలే కదా అంటే, నీతి మార్గంలో ప్రార్థన జీవితం జీవిస్తున్నాను. ఏం చెప్పమంటావులే, చెప్పడం వేస్ట్ అంటే, అందరికీ వయసు పెరుగుతుంది, నాకు కూడా వయసు పెరిగిపోయింది అని ఆ బిడ్డ అంటే, నువ్వు మాత్రమే పెద్ద వయసు ఓడివి కాదు, నాకు కూడా వయసు పెరిగిపోతుంది, మాకుండే సమస్యలు మాకుంటుంది. ఇదేనండి ఆయన నాతో చెప్పుకొని వాపోయాడు. అప్పుడు నేను అనుకున్నా,
డోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకుంటాం అంటే ఇదే అని. నాకుండే సమస్యలు నాకుంటుంది. 5 వేళ్ళు ఒక్కలాగా లేదు. జీవితంలో దేనిని నమ్మలేము, ఎవరిని నమ్మలేము. నిజమైన దేవుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుడిని మాత్రమే నమ్ము. ఒకరోజు మనము ఆ ఊరు వెళ్ళాలి పైకి. ముస్లింలు జన్నత్ అంటారు అనుకుంటా, జన్నత్. అలాగే అన్యులు స్వర్గానికి వెళ్తాము అంటారు, మరి కొంతమంది మోక్షానికి అంటారు. ఏది ఏమైనా మన పౌరస్థితి పరలోకమందుంది కాబట్టి ఇక్కడ మనం పరదేశులము. జీవించిన నాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఇప్పుడా రేపా మొత్తానికి ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళాల్సిన మనిషిని అనేది గుర్తుపెట్టుకుని భూమి మీద ఉన్నంత కాలం విశేషించి నమ్మాలి. దేవుని యందు భయం భక్తి కలిగి నీవు ప్రార్థనా జీవితం గడిపితే నీ అంత దీవెనకరమైన బిడ్డ మరొకరు ఉండరు. ప్రార్థన చేసుకోవడానికి ఏంటి కష్టం? కేవలం నీ మనసు, నీ హృదయాన్ని ఆయన తట్టు తిప్పడమేగా, ఆయనతో మాట్లాడటమేగా. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు వరకు నేను భూమి మీద ఉన్నా అంటే ఆగస్టు 22వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకు ఉన్నాను. దేవుని చిత్తమైతే రేపు కూడా ఉంటాను, ఎల్లుండి ఉంటాను, వచ్చే వారం ఉంటాను. అది ఆయన ఇష్టం. భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు మైండ్లో పెట్టుకుంటే ఎంతో ఆశీర్వాదం. దేవుడు సర్వశక్తిమంతుడు. వరదలు రప్పించి బురదల పాలు చేయగలడు, తుఫానులు ఇంకా ఏమైనా చేయగలడు. కోవిడ్ అనబడే కరోనా, అది ఎవరి ఊహకు అందనిది, అలాంటివి రప్పించిన దేవుడు. ఆయన సముద్రం మీద నడిచాడు, ఆయన బండ నుండి నీళ్లను రప్పించాడు, ఎర్ర సముద్రంలో ఆరిన నేల దారిగా చూపించాడు. అవన్నీ నువ్వు నేను చూడలేదు. యేసు ప్రభువు 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచగా ఇంకా ఎన్నో గంపలు మిగిలింది. అవన్నీ మనం కంటితో చూడలా, నిజంగా జరిగి ఉంటుందా అనేది వద్దు. విశ్వసించాలి, నమ్మాలి. వినుట వలన విశ్వాసం కలుగును, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. దేవుడే శాశ్వతం. కొన్ని ఇరుకులు, ఇబ్బందులు లోతైన ప్రార్థన పనులకు వస్తుంటుంది. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడాలి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఈ వీడియో చూస్తున్న మిమ్మలను, మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించి మీ సమస్యలు పరిష్కరించి మీకు, మీ ఇంటిల్లిపాదికి మంచి ఆరోగ్యాన్ని, సమాధానాన్ని అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ నాలాంటి పెద్దవాడిని, మంచి మాటలు నలుగురు మంచి మేలు కోరేవాడిని, అనేక మతాలు కులాలు అనే భేదం లేకుండా అడిగిన వాళ్ళందరి కోసం నోట్బుక్లో పేరు రాసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. ప్రార్థనే నా జీవితం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్లు చేసినా కూడా నేను రిసీవ్ చేసుకుంటా.
దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి జై. ఆయన్నే ఈసా మసీ అంటారు. గాడ్ బ్లెస్ యూ.